ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నారా? మరి మీ పిల్లలకు కూడా దేవుని వాక్యం వినమని చెప్పండి. పిల్లల వాక్యం వింటే, వారి హృదయంలో వాక్యం వెళితే తప్పకుండా వారు పరిశుద్ధులుగా జీవిస్తారు. వారి చదువులను కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. 139వ కీర్తన భక్తుడైన దావీదు రాసిన మరొక కీర్తన. చాలా ప్రఖ్యాతి గాంచిన కీర్తన ఇది. చాలా ప్రత్యేకమైన విషయాలు ఇందులో మనం నేర్చుకోవచ్చు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ప్రార్థన చేసుకున్నావు. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యంలో ఉన్న సత్యాలను ఇదో తండ్రి మాకు తెలియచెప్పండి. వాటిని గ్రహించు జ్ఞానమును మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, భక్తుడైన దావీదు ఎంత చక్కని కీర్తన. మరి ఇందులో ఎన్నో సత్యాలు ఉన్నాయి, మనం గ్రహిద్దాం. నన్ను నీవు పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. దేవుడు మనల్ని పరిశోధించి, మనల్ని పరీక్షించి పరిశోధన చేశాడట. మనం ఎలా ఉంటామో ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి దేవుడు చాలా జ్ఞానవంతుడు. ఈ మాట మనం ఆయన జ్ఞానవంతుడు అని చెప్పాలంటే అది సరైనది కాదేమో. ఎందుకంటే దేవుడు మరి జ్ఞానవంతుడు కాకుండా ఎలా ఉంటాడు? దేవుడు అంటే పరిశుద్ధుడు కాకుండా ఎలా ఉంటాడు? దేవుడు అంటే నీతివంతుడు కాకుండా ఎలా ఉంటాడు? దేవుడు అంటే సత్యవంతుడు కాకుండా ఎలా ఉంటాడు? అది మనం చెప్పకపోయినా సరే, అలా అని మనము ఒకవేళ నిజమైన దేవుడిని గ్రహించి లేని వారు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడు, ఆయన జ్ఞానం. కాబట్టి మనల్ని ఆయన పరిశోధించాడు, మన హృదయాంతరంగాన్ని పరిశోధించాడు. అందుకనే దేవుని బిడ్డగా నువ్వు మారు. చాలాసార్లు మనం అనేక మందికి సువార్త చేస్తాం, చాలా సంవత్సరాలుగా కొంతమంది కోసం ప్రార్థిస్తాం. అయినప్పటికీ వారి జీవితంలో దేవుని అంగీకరించకుండానే మరణించిన వారు చాలా మంది ఉంటారు. కాబట్టి వారి హృదయాన్ని దేవుడు పరిశోధించినప్పుడు వారు దేవుని బిడ్డలుగా మారటానికి దేవునికి ఇష్టం లేదేమో. అందుకని వారి హృదయాలు దేవునికి ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఇక్కడ అంటున్నాడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే ఏంటి, మనకు తలంపు ఇంకా పుట్టక ముందే మనల్ని గ్రహిస్తాను. మన మనసు ఏంటో, మన హృదయంలో ఏముందో, ఏమి దాచుకుని ఏం మాట్లాడుతున్నాము ఏంటి, మన నడక పడక, మనం కూర్చుండుట లేచుట అన్నీ దేవునికి తెలుసు. చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటి, దేవుడు నమ్మిన వారు కూడా ఒక్కోసారి దేవుడు లేడనుకొని చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, పాపం పనులు చేస్తూ ఉంటారు. పిల్లడు పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటూ ఉంటుందట. కళ్ళు మూసుకొని త్రాగి నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుందట పిల్లి. అలాగే చాలామంది క్రైస్తవులైన వారు కూడా నన్ను ఎవ్వరు చూడట్లేదని చెడ్డ పనులు చేస్తూ దేవునికి విసుగు పుట్టిస్తాను. జాగ్రత్త. అందుకనే భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను కూర్చుండుట, లేచుట ఏంటి, నా తలంపులు ఇంకా పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహిస్తున్నావు. ఒకవేళ చెడ్డ తలంపులు మనకి ఇంకా రాకముందే ఆయన మనం ఏం తలుస్తామో కూడా ఆయనకి తెలిసిపోతుంది. కాబట్టి సాతానుడు కూడా ఒక రోజున దేవుని సింహాసనం మీద నేను కూర్చుంటే ఎలా ఉంటుంది అనుకున్నాడు. అప్పటి వరకు వాడు తేజో నక్షత్రంగా ఉన్నాడు. ఈ తలంపు ఎప్పుడైతే వచ్చిందో సాతానుడు అయిపోయాడు, చెడ్డ తలంపు వచ్చింది. అందుకనే దేవుడు అతను పరలోక రాజ్యంలో ఉండటం మంచిది కాదని అతను త్రోసివేసినప్పుడు
ఈలోగానే అతన్ని అనుసరించిన దూతలు కూడా క్రింద పడిపోయారు, శూన్యంలో పడిపోయారు. ఈ లోకంలో ఉండే సృష్టిలో ఒక భాగమైన మనిషిని అవి పాడు చేశాయి. ఆ పాడు చేసిన మనిషినే బాగు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనుషులు ఎందుకు చెడు మార్గంలో వెళుతున్నారు అంటే సాతాను మాట విని, దేవుని మాట వినక. కాబట్టి అందుకని భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను కూర్చోటం నుంచోటం ప్రభా నాకు ఏ తలంపులు వస్తున్నాయి అన్నీ నీకు తెలిసినాయినా, నీ దగ్గర నుంచి నేనేమీ దాచలేను అంటున్నాడు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలిసి కొని ఉన్నావు. చూసారంటే ఏం మాట్లాడుతున్నాము కూడా ఆయనకి తెలుసు. మన పడక, నడక, మాట, మన చూపు, మన తలంపు, మన ఉద్దేశం ఏమిటో మనుషుల దగ్గర దాగి వచ్చేమో కానీ, మనుషులు కళ్ళు కప్పి వచ్చి పాపములు చేయవచ్చేమో కానీ దేవుని కళ్ళు కప్పలేము. అగ్ని నేత్రములు కలిగిన దేవుని కళ్ళు ఎవరు కప్పగలరండి? అనంత జ్ఞాని అయిన ఆ జ్ఞానమును దాటి మనం ఎక్కడికి వెళ్ళిపోగలం చెప్పండి. అందుకని దేవుని అందు భయభక్తులు కలిగి ఆయనను స్తుతిస్తూ ఆయన చేసిన మేళ్లను పొందుకుంటున్న మనం ఆయన చేసిన ఉపకారముల కొరకు ఏమి ఇవ్వగలమని దేవుని ధ్యానిస్తూ ఆయన్ని స్తుతించి ప్రకటిద్దాం. ఆయన చెప్పినట్లుగా పరిశుద్ధంగా జీవిద్దాం. మనం మంచి నడకం నడుద్దాం, మంచి మాటలు మాట్లాడదాం, మంచి తలంపులతో ఉందాం. కాబట్టి మన దేవుణ్ణి, సృష్టికర్త అయిన మన దేవుణ్ణి ఆయన ఆనందించే రీతిగా మనం జీవిద్దాం. అటు రీతిగా దేవుని యొక్క మంచి ప్రమాణాలు చేసి, దేవుని యొక్క మంచి వాగ్దానాలు పొందుకొని, దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు మనం దీవించుకున్నాం. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా ఎన్నో విలువైన సత్యాలు ప్రభావం ప్రకటించు, వాటిని గ్రహించి మా హృదయంలో వాటిని దాచుకుని మంచి వారుగా బ్రతకడానికి నీ కృపను అనుగ్రహించు. యేసు నామమున ప్రార్థన చేయించున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న యాహ్నవి అలౌకికాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి సంపూర్ణమైన దీవెనలు దేవుడిచ్చును గాక. అన్ని విషయాలు కూడా మంచి ఎదుగుదల దేవుడిచ్చును గాక. తన చదువులను కూడా దేవుడు సహాయం చేయను గాక. హ్యాపీ బర్త్డే టు యూ జాను. గాడ్ బ్లెస్ యూ. కృపను గూర్చి పాడెదాని, కృపను పొంది సాగెదా. కృపను గూర్చి పాడెదాని, కృపను పొంది సాగెదా. నన్ను మార్చిన యేసు ప్రేమను తలచి తలచి స్తుతించెదా. కృపను గూర్చి పాడెదాని, కృపను పొంది సాగెదా.